ఎండలు పెరుగుతున్న కొద్దీ చాలామంది ఎక్కువ సమయం ఏసీ గదుల్లోనే గడుపుతుంటారు. ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా చల్లటి వాతావరణం కోసం ఎయిర్ కండిషన్లపై ఆధారపడి ఉంటారు. అయితే రోజంతా ఏసీ గదిలో ఉండడం వల్ల జుట్టు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా? జుట్టు ఊడిపోవడానికి ఏసీ కూడా ఒక కారణమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిపై చర్మ వ్యాధి నిపుణులు పరిశోధకులు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నారు. ముందుగా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏసీ నేరుగా జుట్టు పెరుగుదలను ఆపదు, అలాగే వెంట్రుకలు రాలిపోవడానికి ప్రత్యక్ష కారణం కూడా కాదు. కానీ ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల ఏర్పడే పొడి వాతావరణం తల చర్మంపై ప్రభావం చూపి పరోక్షంగా జుట్టు బలహీనపడడానికి కారణమవుతుంది. ఎయిర్ కండిషనర్లు గదిలోని వేడితో పాటు తేమను కూడా తగ్గిస్తాయి. దీంతో గది చల్లగా ఉన్నప్పటికీ గాలిలో తేమ శాతం తగ్గిపోతుంది. అలాంటి వాతావరణంలో గంటల తరబడి గడిపితే చర్మంతో పాటు తల చర్మం కూడా తేమను కోల్పోతుంది. ఫలితంగా స్కాల్ప్ పొడిబారిపోవడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితులలో జుట్టు తన సహజత్వాన్ని, మృదుత్వాన్ని, మెరుపును కోల్పోయి పొడిగా నిర్జీవంగా మారుతుంది. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. కానీ తల చర్మం ఎక్కువగా పొడి బారితే దురద, మంట, చర్మం పొరలుగా ఊడిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ కారణంగా జుట్టు కుదుళ్లలో చుట్టూ ఉండే సహజ రక్షణ వ్యవస్థ దెబ్బతిని వెంట్రుకలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో దువ్వుకునేటప్పుడు లేదా తలస్నానం చేసే సమయంలో సాధారణం కంటే ఎక్కువ జుట్టు రాలుతున్నట్టు అనిపించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే చుండ్రు సమస్య ఉన్నవారికి ఏసీ వాతావరణం మరింత ఇబ్బంది కలిగించవచ్చు. గాలిలో తేమ తగ్గడం వల్ల తల చర్మం మరింత పొడిబారుతుంది. దీంతో చుండ్రు ఎక్కువ కావడం, దురద పెరగడం, తల చర్మం పొలుసుల్లా ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే జుట్టు కుదులలో బలహీనపడి వెంట్రుకలు త్వరగా విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు కూడా జుట్టు ఎక్కువసేపు పొడి వాతావరణానికి గురైతే అది సహజ తేమను కోల్పోయి గరుకుగా మారుతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా తగిన సంరక్షణ లేకపోతే జుట్టు చివరలో చిట్లిపోవడం, వెంట్రుకలు మధ్యలోనే విరిగిపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే దీనికి పరిష్కారం కూడా ఉంది. ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తలస్నానానికి ముందు కొబ్బరి నూనె, బాదం లేదా ఇతర సహజ నూనెలతో తల చర్మాన్ని మృదువుగా మసాజ్ చేయడం వల్ల తేమ నిల్వ ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే జుట్టుకు తేమను అందించే గుణాలు ఉన్న షాంపూలు, కండిషనర్లు ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ కెమికల్ కలిగిన ఉత్పత్తులను తరచుగా ఉపయోగించడం వల్ల తల చర్మం మరింత పొడిబారే అవకాశం ఉంటుంది. వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ లేదా డీప్ కండిషనింగ్ చేయడం ద్వారా జుట్టు కోల్పోయిన తేమను తిరిగి పొందవచ్చు. అలాగే ఏసీ గాలి నేరుగా తలపై పడకుండా చూసుకోవడం కూడా ముఖ్యంగా గంటల తరబడి వెంట్స్ ఎదురుగా కూర్చోవడం వల్ల పొడి ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక జుట్టు ఆరోగ్యంలో శరీరానికి సరిపడా నీరు అందించడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు, కొబ్బరి నీళ్లు వంటి పానీయాలు శరీరానికి అవసరమైన హైడ్రేషన్ను అందిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు బయట నుంచి మాత్రమే కాదు, శరీరం లోపల సరైన పోషకాలు, తగినంత నీరు అందినప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి ఏసీ నేరుగా జుట్టు రాలడానికి కారణం కాకపోయినా పొడి వాతావరణం కారణంగా స్కాల్ప్ తేమ తగ్గి జుట్టు బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే సరైన హెయిర్ కేర్, తగినంత నీరు, సరైన సంరక్షణతో ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూనే జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.